హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీలో ఉద్యోగుల మొత్తం 2,800 కోట్లు మింగేసిందండి. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని సిపిఎస్ ఉద్యోగులపై కక్ష కట్టినట్లు వివరిస్తుందని చెప్పాలి. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత, అంటే గెలిచిన తర్వాత వారంలో సిపిఎస్ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీ జగన్ గారు ఇచ్చారు. సో అదే 5 ఏళ్ళైనా కూడా దాన్ని సిపిఎస్ని అయితే రద్దు చేయకుండా వాటిని అడ్డంగా మోసగించారండి. సో వారిపై డబ్బులను వాడేసుకున్నారు. దాదాపుగా సంవత్సరం కాలం పాటు సిపిఎస్ ప్రాణ ఖాతాలో జమ చేయవలసిన డబ్బులను ప్రభుత్వం ఇతర వాటికి మళ్లించింది అని అయితే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రభుత్వము 10% ఇంట్రెస్ట్ని కలిపి అయితే సిపిఎస్ ప్రాణ ఖాతాలకు జమ చేయాలి. ఆ 10% ఇంట్రెస్ట్ మాట దేవుడెరుగు. సో అసలైనా కూడా మనకు వస్తుందా రాదా అని అయితే వాడేసుకున్నారని అయితే ఈ విధంగా ఉద్యోగులు వాపోతున్నారండి. సో ఇది వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏదైనా ప్రైవేట్ సంస్థ ఇలాంటి పని చేసినట్లయితే ప్రభుత్వం వాటిపై దాడులు చేయడం, లేదంటే కేసులు నమోదు చేయడము, అరెస్ట్ చేయడం ఇలాంటివి చేస్తుంది. మరి ప్రభుత్వ సంస్థల కంటే దారుణంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వము ఏం చేయాలని అయితే సగటు ఉద్యోగి అయితే ఆవేదపడుతున్నారు. సో అలాగే ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఉద్యోగులకు ఈ నిర్ణయం కారణంగా లక్షలలో అయితే కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో అదేవిధంగా వీటిని ప్రాణ ఖాతాలో సకాలంలో నిధులు జమ చేస్తే వాటిని మార్కెట్లో పెట్టడం ద్వారా ఆదాయం వస్తుంది. అయితే ప్రభుత్వం నెలల తరబడి ఆ సొమ్మును ఖాతాలకైతే జమ చేయకపోవడంతో సిపిఎస్ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులు 3,10,000 మంది అయితే ఉన్నారండి. సో 2004 విధుల తర్వాత చేరిన ఐఏఎస్ అధికారులు కూడా సిపిఎస్ ఉద్యోగులే. మన ప్రాణ ఖాతాకు ప్రభుత్వం డబ్బులు జమ చేయడం లేదంటూ వీరు తమ వాట్సాప్ గ్రూపుల్లో ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది.